స్టార్ట్ అయినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో సిసిఎఫ్ సంఘస్థులందరికీ, నిబంధన క్రైస్తవ సహవాసంలో ఉన్నటువంటి వారందరికీ, జీసస్ ఫర్ ఆల్ మినిస్ట్రీలో ఉన్నటువంటి వారందరికీ, అలాగే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఆదివారపు ఆరాధనకి మరి నిజంగా మరి ప్రతి ఆదివారము మనమందరము కలిసి ఆరాధన చేసేటువంటి వారము, కానీ మరి ఈ యొక్క కోవిడ్-19 వైరస్ కారణం చేత మనం ఎవరి గృహాల్లో ఉండి వారిని దేవుని సన్నిధానంలో మనం ఆరాధన చేస్తున్నాం. మరి నిజంగా మరి గోడలు అడ్డుగా ఉన్నాయి, దూరము అడ్డుగా ఉంది, కానీ ఆత్మలు మనమందరము ఏక సభ్యులముగా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారముగా ఉండి మనము దేవుని ఆరాధిస్తున్నాము. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ యొక్క ఆదివారము లైవ్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి మీకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదింపబడతారు. ఆదివారము ఆరాధనలో సంఘంలో మనం ఏ విధంగానైతే గృహంలో ఆ మందిరంలో మనము కలిసి ఆరాధన చేస్తామో, అదే రీతిగా కుటుంబీకులు అందరూ కలిసి అదే మన సమయాన్ని దేవుని సన్నిధానంలో గడుపుదాం. తప్పకుండా దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించి వాడంటున్నాడు. కాబట్టి మరి సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపా కనికరము గల మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ సింహాసనం దగ్గరికి వస్తున్నాము. దేవా, గతించినటువంటి ప్రభువా ఈ మాసమంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా అక్కరుల అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమలో నుంచి మీరు తీర్చి ప్రభువా మరి ఈరోజు నీ సన్నిధానంలో గడిపే కృపను మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై నీ కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి గృహంలో మీరుండి, ప్రతి ఇంటిలో మీరుండి మీ సమాధానమును, మీ ఆశీర్వాదమును ఉంచి మీరు గొప్ప కార్యములు జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు మేము ఆరాధించుచుండగా మీ యొక్క మహిమను, మీ అభిషేకాన్ని, మీ ఆశీర్వాదాలను మా జీవితాల్లోనూ, మా కుటుంబాలను, మా గృహాల్లోనూ కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మరి లైవ్ కార్యక్రమంలో సంఘంలో ఉన్న బిడ్డలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలందరూ మరి ఈ లైవ్ కార్యక్రమంలోనికి వచ్చి ఉన్నారు కనుక వారందరినీ దీవించండి. మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని, ఈ ఆదివారం ఆరాధనను ఆది నుంచి అంతం వరకు మీరే విజయవంతంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలందరూ కూడా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ఈ సమయంలో మనమందరం కలిసి దేవుణ్ణి మరి పాటలు పాడుతూ దేవుని మనం మహిమపరుస్తాం. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వరాలను మనము దేవుని కోసమై మనం వాడుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్యోతిర్మయుడా అనే పాట పాడి మరి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా ఏకీభవించి పాడాలా, నోరు తెరవాలా. మరి అలాగే కార్యక్రమంలో మరి మీ ఇంటి వద్ద కుటుంబం అంతా కలిసి మరి దేవుని సన్నిధానంలో కూర్చొని మరి ఆరాధించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు కూడా పాడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే.
అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరు కలిసి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరు కలిసి పడాలా? జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆమేన్. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరం చెప్తాం, రెండు చేతులెత్తి. జ్యోతిర్మయుడా నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా స్తుతిద్దాం, అందరం కూడా ఆరాధిద్దాము. మరి ఇది చివరి వారము. ఈ నెలంతా కూడా దేవుడు కాపాడాడు. ఈ ఏప్రిల్ నెలలో ప్రతి వారము ప్రతిరోజు దేవుడు తోడుగా ఉండి మన అవసరతలన్నీ కూడా తీరుస్తూ, ఓ కన్న తల్లి చేర్చినట్టుగా మన అవసరతలన్నీ తీరుస్తూ దేవుడు తల్లి కంటే తండ్రి కంటే అద్భుతంగా మనల్ని పోషించి నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మనం ఆరాధన చేద్దాం. అందరూ స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరవాలందరూ కూడా స్వరమెత్తి స్తుతిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీ గృహంలో నిన్ను దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన అభిషేకంతో నింపుతున్నాడు. నూతన ఆశీర్వాదములతో నిన్ను నింపుతున్నాడు. ఓ రమల కరబసి అందల రనమసి అందర బాబా అందరు అన్ని భాషలతో స్తుతిద్దాం. Come on, let us worship the Lord in spirit. Let us worship the Lord in spirit and in truth. Oh, hallelujah, 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 hallelujah. Yes, Lord. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు. పాడదాం, కలిసి పాడదాం ఏక మనసుతో ఏక హృదయంతో. కన్న తల్లి చేర్చునాట్లు చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 కౌగిటిలో హత్తుకొను నా చింతలం బాపును. అందరు చెప్తాం. కౌగిటిలో హత్తుకొను నా చింతలం బాపును. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ప్రతి ఒక్కరు కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చెప్పాలా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు. నా కొరకై
ప్రియుడు చెయ్యి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు చెయ్యి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరం రెండు చేతులు ఎత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి చెప్తాము హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. అందరం పడదాము కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరం ప్రభువుని చూస్తూ మనం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా మన ఆత్మనేత్రాలు తెరుద్దాం. మన యొక్క మనస్సులు, మన హృదయాలు, మన ఆలోచనలు తెరుద్దాం. ఎస్, నీవు ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తావో నీకు నూతన బలం కలుగుతుంది. ఎందరైతే ఆయన తట్టు చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది. ఎస్, హల్లెలూయా 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 రాబాబా రకమందర కర్ణమా హల్లెలూయా హల్లెలూయా రాబాబా రకమందర కర్ణమా ఓరికన మందులు నమోసియందల ఓరికన మందులు రీనా మందులో నమస్యందల నమసఖబరసియందలో. Yes, Lord. Hallelujah, 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 hallelujah. Yesaya ఆరాధింతును ఆత్మతో సత్యముతో. అందరూ చెప్తాము యేసయ్యా ఆరాధింతును ఆత్మతో సత్యముతో. నీ మహిమా నన్నావరించెను
అందరు చెప్తాం, నీ మహిమ, నీ మహిమ నన్నావరించెను, నీ ఆత్మతో సేదదీర్చుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్దాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. రబబబరకలన నమమస్య, ఉరికందలన నమమస్య, రెందరెనే మెసియోందును Rokolo robosiandala na 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 na. Orikandala rabasiandala ranamasiandala robosiandala brabra. Hallelujah, 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 hallelujah. మహిమగల రాజా, కృపగల రాజా, నీకు వందనాలు. ఈ గృహ నిర్బంధ కాలంలో ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయనతో మనము మన సమయాన్ని వెచ్చించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, ఆయన పాదాల దగ్గర గడిపే సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకే ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనల్ని మనం ప్రభువుకు అప్పజెప్పుకుందాం. నిజమైన అర్పణ మన జీవితమే, మన శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు అర్పించడం ఆయన కోరుతున్నటువంటి బలి. కాబట్టి మనల్ని మనం ప్రభువుకు అప్పజెప్పుకుందాం, ప్రభు సన్నిధానంలో మనం గడుపుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి ఆరాధన మనం ప్రభు సమర్పిద్దాం. అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మరి గృహములో ఉంటున్న ప్రతి ఒక్కరి మధ్యలో ప్రతి ఒక్కరితో ఉంచులాగున మన వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శించి బలపరచులాగున మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి సుధా ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా నైనా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు స్థుతుల ద్వారా, స్తోత్రముల ద్వారా, ఆరాధన ద్వారా మీరు నన్ను తెలుసుకున్నారు ప్రభా. మీ సన్నిధానంలో మా మధ్యలో ఉంచున్నారు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి, మరి తండ్రి లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా నీకు స్తోత్రములు ప్రభా. ఒక సమయంలో వాక్యం ఇచ్చిన నీ దాసుని కూడా దీవించండి, అభిషేకించండి ప్రభా. నిరంతర అభిషేకం మేము దయచేయండి ప్రభా. వినగల చెవులను దాచిపెట్టుకున్న హృదయమును మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రములు ప్రభా. మరి అయా తల్లి మరి దాసుడు ఏదైతే వాక్యమును బోధిస్తున్నాడో ప్రభా, ఆ విధంగా మేము జీవించే బిడ్డలుగా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కానీ మేము కానీ ఉండడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఎలాంటి ఆటంకం నెట్వర్క్ ద్వారా లేకుండా మీరు సహాయం చేయండి ప్రభా. ప్రతిదీ క్రమంగా మర్యాదగా ఆదరించి అంతం వరకు జరుగునట్లు మీరే అధ్యక్షత వహించి దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క సమయంలో దాసుని జరుగుతారు మీ వాక్కును మాకు అందింపచేయగలరని మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకొంచు యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మరి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను మరి శామ్ మహిమ ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నారు. కొద్ది సమయంలో వారిద్దరూ ముందుకొచ్చి మరి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడి దేవుని మహిమపరుస్తుండగా మరి మనం కూడా కలిసి పాడి దేవుని మహిమపరుస్తాం. జుంటి తేనె దారుల కంటే మరి తీయనిది, అదే కదా, జుంటి తేనె కంట
రైట్ రండి, కూర్చొని పడదాం, నిలబడి పడతాం. మరి వేసుకో. Praise the Lord. Hallelujah.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి మీరు ఈ యొక్క పాట ద్వారా దేవుని మహిమపరచాలని ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనము పోషించుకోవాలి. దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనము ఆత్మలో కట్టబడాలి. వాక్యము ద్వారా సరిచేయబడాలి. వాక్యము ద్వారా బలపరచబడాలి. ఈ వాక్యము దేవుడు ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈ వాక్యాన్ని దేవుడు ప్రజలకు ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటంటే, మనం ఆత్మీయంగా సరిచేయబడాలి, వాక్యం ద్వారా కట్టబడాలి. వాక్యము ద్వారా మన జీవితాలలో ఆత్మీయమైన ఆహారం పొందుకొని ఆత్మలో బలం పొందుకోవాలి. దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలి. దేవుని యొక్క రాజ్యం వెళ్ళడానికి కోసమై మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అలాగే దేవుడు మనుషులకు ఏ విధమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఏ విధమైన వాగ్దానాలు ఇస్తున్నాడో తెలుసుకొని ఆ వాగ్దానాల్లో మనం ముందుకు సాగాలి. ఆ విధము చేత దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గత కొన్ని వారాల నుండి నీతిమంతునికి దేవుడిచ్చుచున్న ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానిస్తున్నాం. దేవుడు మనలను ఉచితముగా నీతిమంతులనుగా చేశాడు. మనం ఏమీ కూడా మూల్యం చెల్లించలేదు. ఉచితంగా గాడ్ హ్యాస్ మేడ్ అస్ రైచియస్ ఫ్రీలీ. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నీతి అనేది దేవుడిచ్చినటువంటి ఒక వరము. మనము దీని గురించి అతిశయపడడానికి వీల్లేదు. నీతి అనేది సిలువలో నుండి దేవుడు మనకు ఉచితంగా ఒక బహుమానంగా నీతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. పాపములో నశించిపోతున్నటువంటి మనల్ని, దేవునికి దూరంగా ఉన్నటువంటి మనల్ని తన నీతిని మనకు అనుగ్రహించి మనల్ని నీతిమంతులనుగా మార్చి తన ఆశీర్వాదాలతో మనల్ని ముందుకు తీసుకొని వెళుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ నీతిమంతునికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటో కూడా మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు మరొక 5 ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇప్పటి వరకు మనము 15 ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానించాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు ధ్యానించాము మనం? 15 బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్. నీతిమంతునికి ఉన్నటువంటి ఆశీర్వాదాలలో 15 ఆశీర్వాదాలను మనం ఇప్పటివరకు ధ్యానించాం. పోయిన వారం ధ్యానించినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. అదొక ఆశీర్వాదం. అనగా నీతిమంతుడు భయపడడు, నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. పిరికితనం అనేది డిక్షనరీలో ఉండదు. ఏ పరిస్థితికైనా, ఏ వ్యక్తికైనా, ఏ దుష్ట శక్తులకైనా, దేనికైనా భయపడడు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. నీ మీద ఆకాశం వచ్చి ఇట్లా ఊడి పడుతున్నా నువ్వు భయపడు. ఎందుకంటే నీతిమంతుని పక్షంగా దేవుడు నిలబడి ఉంటాడు కనుక నువ్వు భయపడవు. దేవుడే నీ ఆశ్రయము, దేవుడే నీ దుర్గము, దేవుడే నీ కోట. అందుకని నీ పక్కన 1000 మంది కూలుతున్నా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయం నీ ఎదుకు రాదని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి దేవుడే నీకు ఒక ఆశ్రయముగా ఉన్నాడు కనుక నువ్వు భయపడవు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఆమేన్. ఆయన యూదా గోత్రపు సింహము, ఆయన పిల్లలం మనం. సింహానికి సింహమే పుడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన సింహము, ఆయన పిల్లలం మనం. ఆయన ఎట్లా ధైర్యంగా ఉన్నాడో మనం అలాగే ధైర్యంగా ఉండాలి. యేసుక్రీస్తు పడవలో పోతున్నప్పుడు, ఆయన శిష్యులందరూ కూడా పడవలో ఉంటున్నప్పుడు, ఆ పడవ మీదకి తుఫాను వచ్చినప్పుడు అందరూ భయపడిపోతున్నారు. యేసు మాత్రం హాయిగా పడుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు పిల్లలం మనం. యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పండి? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉండాలి నేను? ఇంకెన్ని రోజులు నేర్చుకుంటారు మీరు? ఇంకా భయం ఎందుకు పడుతున్నారు మీరు అని లేచి ఆ గాలి తుఫాను గద్దించగా అది నిమ్మలమైపోయింది. చూడండి, శిష్యులు భయపడుతున్నారు, యేసుక్రీస్తు ధైర్యంగా ఉన్నాడు. మరి ఆ శిష్యుల వలె ఉన్నావా ఈరోజు? తుఫాను లాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినప్పుడు, తుఫాను లాంటి కష్టాలు, సమస్యలు నీ జీవితంలో నిన్ను వెంబడిస్తున్నప్పుడు ఆ శిష్యుల్లాగా భయపడుతున్నావా? లేక ధైర్యంగా యేసు ప్రభులాగా ఉన్నావా? యేసు ప్రభు బిడలం మనం.
చెప్పండి, నేను యేసుక్రీస్తు బిడ్డను. చెప్పాలందరూ, నేను యేసుక్రీస్తు బిడ్డను. యేసుక్రీస్తు బిడ్డవైతే యేసుప్రభు లక్షణాలు నీ లోపలికి రావాలా. యేసుప్రభు ధైర్యంగా ఉన్నాడు, శిష్యులు మాత్రం అక్కడ భయపడుతున్నారు. ఇక వాళ్ళు తిరిగి జన్మించలే, ఆత్మలో జన్మించలే వాళ్ళు. కాబట్టి సింహము వలె ధైర్యంగా ఉంటారు నీతిమంతులు. మరి రెండవది, నీతిమంతుల సంతానము ఆశీర్వదింపబడుతుందని మనం తెలుసుకుందాం. నీతిమంతునిగా నీ ఉండడం వల్ల నీ పిల్లల తరాలు ఆశీర్వదింపబడతాయి. యువర్ డిసెండెంట్స్ విల్ బి బ్లెస్డ్. చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మడం వల్ల నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీతిమంతుడిగా మార్చబడడం వల్ల ఆయన తరతరాలు ఆశీర్వదింపబడి ఆ అబ్రహాము సంతానములో నుండే యేసుప్రభు వచ్చాడు. నీ సంతానం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు నీ సంతానము సరైన రీతిలో లేరు కావచ్చు. నీ పిల్లలు ఈరోజు కట్టబడకుండా జీవిస్తున్నారు కావచ్చు. వారి జీవితాలు సరైన రీతిలో లేవు కావచ్చు. నువ్వు నీతిమంతునివి నిజంగా మార్చబడినట్లయితే, నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డట్లయితే నీ సంతానం కూడా ఆశీర్వదింపబడుతుంది. వారిని తప్పకుండా దేవుడు దారిలోకి తీసుకొస్తాడు. ఎంత లోబడినోడైనా దేవుడు మారుస్తాడు, వాళ్ళని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీతిమంతుని సంతానము ఆశీర్వదింపబడుతుంది. ఏమైనా చెప్పండి, నీ పిల్లల్ని ఎప్పుడు శపించకు. నీ పిల్లల్ని ఎప్పుడు కూడా పనికి రాకుండా పోతారు అని అనకు. వాళ్ళు ఈరోజు పనికిరాని స్థితిలో కనపడుతుండొచ్చు, కానీ వారిని కూడా దేవుడు మార్చి ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. నీతిమంతుని సంతానము ఆశీర్వదింపబడుతుందంట. అలాగే మూడవ ఆశీర్వాదం ఏం తెలుసుకున్నాం? నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. నువ్వేం ఆశిస్తున్నావు ఈరోజు? వాట్ ఈజ్ యువర్ డిజైర్? నీతిమంతుడి కోరికలు ఏముంటాయి? ఆ కోరికలన్నీ తీర్చబడతాయి. నీతిమంతుడు తన మనసులో అనుకుంటే చాలు, ఈ అబ్బాయి ఇది నా జీవితంలో ఉంటే బాగుండు అనుకుంటే చాలు, నీ మనసును ఎరిగి దేవుడు పంపిస్తాడు నీ జీవితంలో. ఎందుకంటే అంత శక్తి ఉంది నీతిలో. నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డందుకు నీ ఆశలను నెరవేర్చే దేవుడు, నీ కోరికలను తీర్చే దేవుడు. నీతిమంతుని కోరికలను దేవుడు తీరుస్తాడు. నీతిమంతుని కోరికలు ఎలా ఉంటాయి? వాక్యానుసారంగా ఉంటాయి. నీతిమంతుని కోరికలు ఎలా ఉంటాయి? దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. నీతిమంతుని యొక్క ఆశ అది ఒక ఎలా ఉంటుందంటే దేవునికి ఇష్టానుసారమైనదిగా ఉంటుంది. కాబట్టి నీతిమంతుడు ఆశించున్నది వారికి దొరుకుతుంది. హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో తప్పకుండా నీ జీవితంలో దొరుకుతుంది, తప్పకుండా నీ జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. నాలుగోది ఏమని తెలుసుకున్నాము పోయిన వారంలో అంటే చిగురాకు వలె వర్ధిల్లుదురు. చిగురాకు వలె వర్ధిల్లుదురు. నీతిమంతులు అంటే చిగురాకు వలె వర్ధిల్లుదురు. ఏ విధంగానైతే ఒక విత్తనము మొలకిచ్చి ఆ మొలకెత్తినటువంటి విత్తనము పెరిగి పెద్దగై వృక్షమై ఫలాలను ఇస్తుందో, నిన్ను కూడా దేవుడు క్రమక్రమముగా ఎదిగింపజేసి ఫలింపజేసి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తొందరపడొద్దు. నీతిమంతులైనటువంటి బిడ్డలు అమాంతము నేను అక్కడ ఉండాలని ఆశపడొద్దు. క్రమక్రమముగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇస్సాకు కరువు కాలంలో విత్తనం వేసినప్పుడు నూరంతల పంటనిచ్చి దేవుడు ఏం చేశాడంట? మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అతనిని హెచ్చించెను. మొదట నీ స్థితి కొద్దిగా నుండినను తుదకు నీ స్థితి మహాభివృద్ధి కలిగి ఉంటావు. అటు ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు నీతిమంతుడు, చిగురాకు వలె వృద్ధి పొందుతావు. తప్పకుండా వృద్ధి ఉంటుంది. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, ఈరోజు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో, ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో దానిని క్రమక్రమంగా వృద్ధి పొందింపజేస్తాను. నీతిమంతునికి వృద్ధే. యేసు నామములో నీతిమంతుడు వృద్ధి పొందుతాడు. హల్లెలూయా. ఎందుకు నీతిమంతులను వృద్ధి పొందింపజేస్తాడు చెప్పండి? ఈ లోకంలో నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉంచడానికి. నీవు వృద్ధి పొందుతూ ఉంటే దుష్టుడు చూసంట ఓర్వలేని వారుగా ఉంటాడంట. దుష్టులు చూసి పళ్ళు కొరుకుతారంట. వారి కళ్ళు మండుతూ ఉంటాయి నిన్ను చూస్తే. వారి కళ్ళు మండి వాళ్ళ కళ్ళు కాలిపోతాయి. నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటే వాళ్ళు పండ్లు కొరికి వాళ్ళ పండ్లు ఊడిపోతాయి.
ఎంత నీ గురించి సనుగుతారో, ఎంత నీ గురించి విమర్శిస్తారో అంతగా ఇంకా నేను పైకెత్తింపజేస్తాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు అలా చేశాడు దేవుడు. ఆమేన్. చివరిది ఏం తెలుసుకున్నాం? నీతిమంతులు ఆయనతో కలిసి పరిపాలన చేస్తారు. దే విల్ రూల్ విత్ హిమ్. చూసారా 5వ ఆశీర్వాదం ఎంత గొప్పది. క్రీస్తుతో పాటు మనలను దేవుడు లేపి ఆయనతో మనల్ని కూర్చుండబెట్టి చూడాలందరూ ఆయనతో మనల్ని కూర్చుండబెట్టి పరిపాలింప చేస్తున్నాడు. వి ఆర్ రూలింగ్ విత్ క్రైస్ట్. వి ఆర్ మేడ్ రైచియస్నెస్ అండ్ వి ఆర్ రూలింగ్ విత్ క్రైస్ట్. నీతిమంతులుగా మార్చబడి ఆయనతో పాటు మనం పరిపాలన చేస్తున్నాం. మరి ఈరోజు మరొక 5 ఆశీర్వాదాలను మనం ధ్యానించబోతున్నాం. టుడే we are going to meditate the 5 blessings, 5 more blessings of a righteous person. నీతిమంతుడికి ఇవ్వబడిన 5 ఆశీర్వాదాలు. ఈరోజు కూడా 5 ఆశీర్వాదాలను మనం ధ్యానిస్తాం. వినడానికి సిద్ధంగా ఉన్నారా? షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి, గ్రూప్స్లోనికి షేర్ చేయండి. ప్రజలు ఆశీర్వదింపబడతారు. వాక్యమే మనిషిని ఆశీర్వదించేది. గుర్తుపెట్టుకోండి, వాక్యమే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ బ్రింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము, ఆ ప్రత్యక్షతలు, ఒక్కొక్క ప్రత్యక్షతను మనం తెలుసుకుంటున్నప్పుడు ఆ ప్రత్యక్షతల ద్వారా మన జీవితాల్లోనికి ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజు ఉన్నటువంటి నీతిమంతునికి ఇవ్వబడిన ఆశీర్వాదాలలో ఈరోజు 5 ఆశీర్వాదాలను ధ్యానిస్తున్నాం. అందులో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. Psalms chapter 34 verse 19. నేను చదువుతున్నాను, అందరు జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ దగ్గర కూడా బైబిల్ గ్రంథాలు ఉంటే ఆ బైబిల్ గ్రంథాలను తీయండి. మీరు కూడా ఈ నోట్స్ రాసుకోండి, పెన్ను నోట్బుక్ తీసుకోండి. నీతిమంతునికి ఉన్న ఇవ్వబడిన ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు 5 ఆశీర్వాదాలను ధ్యానిస్తున్నాం. అందులో మొట్టమొదటి ఆశీర్వాదం కీర్తన 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, యెహోవా వాటన్నిటిలో నుంచి విడిపించును. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మనం నీతిమంతులంగా మార్చబడ్డాం. షేక్ చేయండి, స్టేబుల్గా ఉంచు. నీతిమంతులంగా మనం మార్చబడ్డ తర్వాత యేసుక్రీస్తు, వినండి, జాగ్రత్తగా వినండి ప్లీజ్. యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా, ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అని నమ్ముకోవడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చాడు. ఓకే, నీతిమంతులంగా మార్చబడిన తర్వాత అనేక ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తున్నాడు. ఓకే, అయితే దేవుడు ఇక నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు కాబట్టి ఇక నీకు ఏ కష్టాలు రావు అని చెప్పలే. వినాలందరూ జాగ్రత్తగా. నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, ఇక నాకు ఏ కష్టాలు రావు, ఏ బాధలు రావు, నాకు ఏ అప్పు సమస్య ఉండదు, నాకు ఏ వ్యాధులు రావు అని ఎక్కడా దేవుడు చెప్పలేదు. ఇక దేవుడు ఇంకేమన్నాడంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము అంటున్నాడు. వినండి వినండి, యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా, ఇక నాకు కష్టాలు ఉండవని అనుకుంటున్నారా ఏంటి? ఇక నాకు ఏం బాధలు ఉండవు అనుకుంటున్నారా ఏంటి? నాకేం దుఃఖాలు ఉండవు అనుకుంటున్నారా ఏంటి? దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువుని నమ్ముకుంటే ఇక నాకు ఏముండవు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు అనుకుంటున్నారా ఏంది? లేదు లేదు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆయన వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. The Lord will deliver him from all. వాటన్నిటిలో నుంచి నేను విడిపిస్తాను. ఒక చెట్టు, మామిడి చెట్టును చూద్దాం, దానికి పండ్లు ఉన్నాయి. పక్కన ఇంకో చెట్టు, దానికి పండ్లు లేవు. ఏ చెట్టును కొడతారు? పండ్లున్న చెట్టుకు రాళ్ళు పడతాయా, పండ్లు లేని చెట్టుకు రాళ్ళు పడతాయా?
చెప్పాలి మీరే. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి. పండ్లు లేని చెట్టుని ఎవడు చూడడు కూడా, దేకడు దాన్ని పట్టించుకోడు ఎవడు. నో వన్ విల్ సీ ఇట్. సో నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డ తర్వాత, యేసుక్రీస్తు నామములో నువ్వు నీతిమంతుడిగా ఎప్పుడైతే చేయబడ్డావో, మీరు నిలబడాలి, సిద్ధంగా ఉండాలి పోరాడడానికి. రకరకాల పోరాటాలు నీ జీవితంలోనికి వస్తాయి. రకరకాల శ్రమలు, శోధనలు నీ జీవితంలోనికి వస్తాయి. ఆర్థిక సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు చేయనటువంటి వాటిని కూడా నీ మీద పడద్రోయబడతాయి. నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకుతారు. అనేక నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తాయి. అయితే దేవుడు వాటన్నిటిలోంచి నిన్ను విడిపిస్తాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, ఏ శ్రమల మధ్యలోంచి నడుస్తున్నావు? అవి ఆర్థికపరమైన శ్రమల, నిందల, వ్యాధుల, చీకటి శక్తులు నిన్ను చుట్టుముట్టి నిన్ను, నీ కుటుంబాన్ని ఆటంకపరుస్తున్నాయా? కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధలతో, దుఃఖాలతో ఉన్నారా? భార్య భర్తల మధ్యలో గొడవలతో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తున్నారా? సాతానుడు ఏం చేస్తాడంటే మిస్అండర్స్టాండింగ్ పెడతాడు. భార్యకి భర్తకు పడకుండా కుటుంబంలో చిచ్చులు పెడతాడు, సంఘంలో చిచ్చులు పెడతాడు, సహోదరుల మధ్యలో చిచ్చులు పెడతాడు. సహోదరుల మీద నేరారోపణ చేయువాడు అని బైబిల్ చెప్తా ఉంది. సహోదరుల మీద నేరారోపణ చేయువాడు, అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్. సహోదరుల మీద నేరారోపణ చేయువాడు. ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలుగు ప్రతి ఆపదలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఈరోజు ధ్యానిస్తున్నటువంటి ఆశీర్వాదాల మొదటి ఆశీర్వాదం, ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు. విడిపింపబడతాడు. నీతిమంతుడు విడిపింపబడతాడు. నీతిమంతుడు విడిపింపబడతాడు. A righteous will be delivered from all. అన్ని పరిస్థితుల్లో నుంచి విడుదల పొందుతాడు. మళ్ళీ చదువుతున్నాను 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి, చూసారా ఎన్నిటిలో నుంచి? వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ మీద ప్రవచనం చెప్తున్నాను. ఏమని చెప్తున్నారో తెలుసా ప్రవచనం? నీవు ఈరోజు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు. నిజంగా ఈ 34వ అధ్యాయము చాలా ఆశీర్వాదకరమైన అధ్యాయం. కొన్నిసార్లు నా జీవితంలో తలెత్తినటువంటి సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో, కృంగిపోయిన మధ్యలో, ఏ ఆదరణ లేక, ఏ సహాయము లేక, జీవితంలో ఏ నిరీక్షణ లేక, బాధతో, దుఃఖంతో ఉన్నప్పుడు అకస్మాత్తుగా దేవుడి అధ్యాయాన్ని ఇచ్చాడు, 34వ కీర్తనను. ఈ 34వ కీర్తనను చదువుతూ పోతున్నప్పుడు నిజంగా దేవుడు నాతో స్పష్టంగా ఆయన నా ముందే నిలబడి మాట్లాడుతున్నట్టు కనపడింది. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయన ముందే. శక్తివంతమైన అధ్యాయం. చాలాసార్లు ఈ అధ్యాయం నేను చదివినప్పుడు బలపరచబడ్డాను. ఇందులో స్పష్టంగా రాయబడింది ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు నీతిమంతునికి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులన్నింటి నుంచి విడిపిస్తాడు. ఈరోజు లాక్డౌన్ ద్వారా, ఈ కరోనా వైరస్ ద్వారా నష్టపోయావు కావచ్చు. పని లేకుండా, ఉద్యోగం లేకుండా, వ్యాపారం లేకుండా, ఎన్నో కష్టాల మధ్యలో నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు కావచ్చు. కానీ వీటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ జీవితంలో ఉన్న అప్పు సమస్యలు అనే వాటన్నిటిలోంచి విడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న నిందలు, అవమానాలు, వాటన్నిటిలోంచి నిన్ను విడిపిస్తాడు. చెప్పు, నా ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. అక్కడ టైప్ చేయి, దేవుడు నా ప్రతి పరిస్థితిలో నుంచి నన్ను విడిపిస్తాడు. నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల మధ్యలో బంధింపబడి ఉన్నావో అదే పరిస్థితులతో నిన్ను దేవుడు వదిలిపెట్టడు. ప్రతి పరిస్థితుల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. God will bring you out from all kinds of situations. ఎందుకంటే నువ్వు నీతిమంతుని విడిచిపెట్టాడు.
గాడ్ విల్ నాట్ లీవ్ ఏ రైచియస్ పర్సన్. దేవుడు నీతిమంతుల్ని విడిపిస్తాడు. ఆమేన్. దేవుడు నా ప్రతి పరిస్థితిలో నుంచి నన్ను విడిపిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో నా అప్పుల నుంచి నేను విడుదల పొందలేనని. ఈరోజు నేను ఎదుర్కొంటున్న కష్టాల నుంచి నేను విడుదల పొందలేను. ఈరోజు నేను ఎదుర్కొంటున్న శ్రమలు, నేను ఈరోజు ఎదుర్కొంటున్న శత్రువులు, ఈరోజు ఎదుర్కొంటున్న దుఃఖాలు, ఈరోజు నేను పడుతున్న బాధలు, ఈరోజు నేను పడుతున్న రోగాలు, ఈరోజు నేను పడుతున్నటువంటి బలహీనతల నుంచి నన్ను ఎవ్వరు విడిపించలేరని అనుకుంటున్నావు కావచ్చు. కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఈవెన్ కరోనా వైరస్ వచ్చిందా? కరోనా వైరస్ వచ్చి డాక్టర్ లేకపోతే చనిపోతావు, దాంట్లోంచి కూడా నేను విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను. కొన్ని రోజుల క్రితము న్యూయార్క్లో ఉంటున్నటువంటి నా స్నేహితునికి కరోనా వైరస్ వచ్చింది. ఫోన్ చేశాడు ఒకరోజు. ఫోన్ చేసి అంటున్నాడు, పాస్టర్ గారు నాకు పాజిటివ్ వచ్చింది అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అమెరికాలో. నీ అంతటి నువ్వే పోయి రూమ్లో ఉండమని అన్నారు. రూమ్లో ఉన్నాను, ఒక హోటల్ తీసుకొని రూమ్లో ఉన్నాను. ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు నాకు, నేను రూమ్లో ఉన్నాను అని చెప్పేస్తున్నాడు. ఆ అబ్బాయి పేరు శ్రీనివాస్. రూమ్లో ఉన్నాడు. 7 రోజులు అయితే ఉంది రూమ్లో ఉన్నాడు. దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఇండియాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు తట్టుకోలేరని చెప్పట్లేదు. సడన్గా నాతో ప్రార్థన చేయించుకోవాలని అతనికి ప్రేరేపణ వచ్చింది. సడన్గా ఫోన్ తీసుకున్నాడు, కాల్ చేశాడు. పాస్టర్ గారు నాకు పాజిటివ్ వచ్చింది, మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. నేను చెప్పాను ఒక్కటే, నువ్వు అస్సలే భయపడకు. నిన్ను దేవుడు స్వస్థపరచుటకే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తన శరీరం మొత్తం దెబ్బలు అనుభవించాడు. తప్పకుండా నిన్ను విడిపిస్తాడు బ్రదర్ అని చెప్పేసి ఆ రోజు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే కుటుంబ ప్రార్థనలో ఆయన కోసం ప్రేయర్ చేయడం జరిగింది. ఫోన్లో అతని కోసం ప్రేయర్ చేయడం జరిగింది. తర్వాత కూడా కొన్నిసార్లు మేము ప్రేయర్ చేయడం జరిగింది. నిన్నటి నైట్ సడన్గా ఆయన ఫోన్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమని ఫోన్ చేశాడో తెలుసా? పాస్టర్ గారు నాకు నెగిటివ్ వచ్చింది, మళ్ళీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా సంతోషం అనిపించింది. వాడు ప్రేమ దేవుని బిడ్డలారా, నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకము, యెహోవా వాటన్నిటిలోంచి విడిపించు. నా ప్రతి పరిస్థితిలోంచి దేవుడు విడిపిస్తాడు. నీ ప్రతి పరిస్థితిలోంచి దేవుడు నేను విడిపిస్తాడు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే సామెతలు 11:31. ప్రొవర్బ్స్ 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ప్రతిఫలము, నీతిమంతులు ప్రతిఫలము పొందుతారు. ఇక్కడ బైబిల్లో 2 కేటగిరీస్ చేయబడి ఉన్నాయి. నీతిమంతులు, భక్తిహీనులు. నీతిమంతులు, భక్తిహీనులు, ఈ రెండే. ఈ భూమి మీద 2 గుంపులు ఉన్నాయి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన నామమందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా చేయబడి నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి ప్రజల గుంపు ఒకటి. రెండో గుంపు భక్తిహీనుల గుంపు. ఈ రెండే గుంపులు. నువ్వు ఉంటే నీతిమంతుల గుంపులో ఉండాలి, లేకపోతే భక్తిహీనుల గుంపులో ఉండాలి. ఈ రెండే. కొంతమంది ఏంటంటే ఒక కాలేమో నీతిమంతుల గుంపులో పెడతా ఉన్నారు, ఇంకో కాలేమో భక్తిహీనుల గుంపులో పెడతా ఉన్నారు. ఒక కాలు ఇటు, ఒక కాలు అటు. నీ జీవితం కూడా పనికిరాదు. అందుకని యేసుప్రభు ఒక గొప్ప మాట అన్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. నువ్వు వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండకు. నులివెచ్చగా ఉంటే నోటిలో నుంచి ఆయన నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాడు. ఆయన నోటి నుంచి ఉమ్మేస్తున్నాడు నులివెచ్చగా ఉంటే వెచ్చగాననుండు, లేదా చల్లగాననుండు. కానీ నులివెచ్చగా అంటే మధ్యరకం వ్యక్తిగా ఉండకు అని అంటున్నాడు. అంటే మధ్యరకం వ్యక్తికి ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఈ భక్తిహీనునితో కంటే కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది పరిస్థితి. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, నీతిమంతులు సామెతలు 11:31, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు,
భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ప్రతిఫలము. హల్లెలూయా. నీతిమంతునికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. భక్తిహీనులకు కూడా మరి నిశ్చయంగా ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ ప్రతిఫలము అని అంటే ఒక క్రియ, ఒక కార్యము. ఒక కార్యం చేసినప్పుడు దానికి తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. ఒక క్రియ చేసినప్పుడు తప్పకుండా దానికి ప్రతిఫలం వస్తుంది. అందుకే యేసు ప్రభువు ఒక గొప్ప మాట అన్నారు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలం పొందును, నీతిమంతుడు అని నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుడి ఫలం పొందుకును. అంటే అర్థం ఏంటిది అక్కడ? నా నామంలో వచ్చిన వారికి మీరు చిన్న గిన్నెలో నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం అంటున్నాడు అక్కడ. నా నామంలో వచ్చిన వారికి చిన్న గిన్నెలో నీళ్ళు ఇచ్చినా మీ ప్రతిఫలం పోగొట్టుకోరు. ఈ 3 విషయాలు చెప్తున్నాడు యేసు ప్రభు ఒక దగ్గరని. ప్రవక్త, నీతిమంతుడు, నా నామంలో వచ్చినవాడు. ప్రవక్తను చేర్చుకున్నా, నీతిమంతుని చేర్చుకున్నా, ఆయన నామంలో వచ్చిన వాడిని చేర్చుకున్నా ప్రతిఫలము పోగొట్టుకోడు. అంటే అర్థం ఏంటిది? ఈ వ్యక్తి ఆ వ్యక్తి కోసం చేసిన కార్యాలు, ఏదైతే కార్యం చేస్తున్నాడో దానికి తప్పకుండా ప్రతిఫలంగా దేవుడిస్తాడు. సో నీతిమంతులంగా మనం మార్చబడ్డాం. ఓకే, నీతిమంతులంగా మార్చబడినటువంటి మనము ఇప్పుడు మనం చేసే ప్రతి క్రియకి ప్రతిఫలం ఉంటుంది. మనం చేసే ప్రతి కార్యానికి ప్రతిఫలం ఉంటుంది. మనల్ని దేవుడు నీతిమంతులనుగా మార్చి మనల్ని దేవుడు సత్కార్యములు చేయుటకై దేవుడు చేశాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. Ephesians chapter 2 verse 10. దీనికంటే ముందు నుంచి చదువుతున్నాను, దీనికంటే ముందు నుంచి చదవాలి, ఇంపార్టెంట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఓకే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ 10వ వచనంలో ఏం చెప్తుందంటే, మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. నీతిమంతుడు యేసుక్రీస్తులో నీతిమంతుడుగా మార్చి, వినాలి, అందరూ జాగ్రత్త వినాలి, సింపుల్గా చెప్తున్నాను మీకు. దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చి కొన్ని సత్క్రియలు చేయడానికి ముందే నియమించి పెట్టాడంట. కొన్ని పనులు చేయడానికి ఆ పనులను మనం చేయాలి. అంటే నీతిమంతుడైనటువంటి వాడు తన నీతిని ఇప్పుడు క్రియల ద్వారా వ్యక్తపరచాలా. నేను నీతిమంతుని హల్లెలూయా 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 అంటే సరిపోదు. నీతిమంతుడుగా మార్చబడినటువంటి నన్ను కొన్ని క్రియలను కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. ఇక్కడ ఇదే రాయబడింది 10వ వచనంలో. ఏమని? మరియు వాటి యందు మనము నడుచుకునే వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. చెప్పండి అందరూ, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఏం క్రియలు? నీతిమంతుని కోసం దేవుడు కొన్ని క్రియలు ఏర్పాటు చేసి పెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీతిమంతునిగా నిన్ను మార్చి నీ కోసం కొన్ని సత్క్రియలు ముందే ఏర్పాటు చేసి పెట్టాడు, అవి చేయాలని. అంటే మనము నీతిమంతులంగా మార్చబడినటువంటి మనము కొన్ని క్రియలు చేయాలి. క్రియలు చేయడం వల్ల మనం నీతిమంతులుగా మార్చవల్లే. తన ఉచితమైన కృప ద్వారా నీతిమంతులనుగా మార్చి కొన్ని క్రియలు చేయడం కోసమై నియమించాడు మనల్ని. హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు చేసే ప్రతి కార్యం, నువ్వు ఇస్తున్నావు కావచ్చు, సహాయం చేస్తున్నావు కావచ్చు, ప్రేమిస్తున్నావు కావచ్చు, ఆదుకుంటున్నావు కావచ్చు, ఆదరిస్తున్నావు కావచ్చు, కొన్ని మంచి మాటలు చెప్తున్నావు కావచ్చు,
నీవు చేసే ప్రతి కార్యానికి ప్రతిఫలం ఈ భూమి మీదనే వస్తుంది. ఇంకొక శుభవార్త ఏంటో తెలుసా? పరలోకంలో అధికమవుతుందట. పరలోకంలో సమకూర్చుకుంటున్నావు, ఈ భూమి మీద నువ్వు పొందుకుంటున్నావు. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే విత్తుతున్నావో, వినండి జాగ్రత్తగా, నువ్వు ఇక్కడైతే విత్తుతున్నావో ఈ భూమి మీద నువ్వు పొందుకుంటావు ఆ ఫలాన్ని. పరలోకంలో సమకూర్చుకుంటున్నావు, మీ ఫలాన్ని అధికం చేసుకుంటున్నావు పరలోకంలో. రెండవది, ఈ భూమి మీద నువ్వు ఆ ఫలాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు. ఇక్కడ రాయబడింది ఏంటంటే అద్భుతం. నాకు ఈ మాట చాలా సంతోషం అనిపించింది ఈ మాట చూసినప్పుడు. ఏమని? మళ్ళీ చదువుతున్నాను, సామెతలు 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. భూమి మీద. వావ్! ఈ లోకంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో వెంటనే దేవుడిని కార్యం చేస్తాడు. వెంటనే దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతోమంది ఆకలితో బాధపడతా ఉంటే ఎంతోమంది సాయం చేస్తున్నారు. వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బీదలను కనికరించువాడు యెహోవా కప్పించున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ దేవుని బిడ్డలే, వాళ్ళందరూ దేవుడు సృష్టించిన జనాంగమే. కాదంటే వారు అన్యజనులుగా ఉండొచ్చు, కానీ దేవుడు చేసిన వారే. ఆ దేవుడు చేసినటువంటి అన్యజనులకు సైతము, ఆ బీదవారికి సైతం, ఆ పేదవారికి సైతం, కష్టాల్లో ఉన్న వారికి సైతము ప్రజలకు వెళ్ళి సహాయం చేస్తుంటే ఆ సహాయం చేసిన వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. సో నీతిమంతులంగా మార్చబడినటువంటి మనము ఇంకెంతగా సహాయం చేసే కార్యంలో ముందుండాలి. సేవకులమైన మనము, నీతిమంతులమైన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము ఇవ్వడం కోసం సిద్ధంగా ఉండాలి, సాయం చేయడం కోసం సిద్ధంగా ఉండాలి, మంచి పనులు చేయడం కోసం సిద్ధంగా ఉండాలి. ఎంతమంది ఉంటున్నారయ్యా మంచి పనులు చేయడానికి? అందుకని యేసుప్రభువట మేఘారూరుడై తిరిగి వచ్చినప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. అప్పుడు అంటాడంట, ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు, వస్త్రాలు అయినప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను మరి జైల్లో ఉంటే మీరు వచ్చి నన్ను పరామర్శించారు. అంటే వీళ్ళు అంటారంట, నువ్వెప్పుడున్నావయ్యా? లేదు లేదు, నా బిడ్డలకు మీరు చేశారు, అల్పులైన వీరికి చేశారు కాబట్టి మీరు నాకు చేశారు అంటున్నాడు యేసు ప్రభు. ఆమేన్. కాబట్టి రెండవది, నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలము కలుగును. తప్పకుండా ఏదైతే నువ్వు చేస్తున్నావో దానికి 100 ప్రతిఫలాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. 100 ప్రతిఫలం, 100 folds. రాసి పెట్టుకోండి. మీరు ఏదైతే విత్తుతున్నారో, సత్క్రియలు ఏదైతే నువ్వు చేస్తున్నావో, సువార్త కోసం ఇస్తున్నావా, దశమభాగం ఇస్తున్నావా, కానుకలు ఇస్తున్నావా, పేదవారికి ఆహారం ఇస్తున్నావా, నీ వస్త్రాలను ఇస్తున్నావా, సువార్తను ప్రకటిస్తున్నావా, సంఘంలో నువ్వు పరిచర్య చేస్తున్నావా, ఊడుస్తున్నావా, అన్నం వండుతున్నావా, ఇంకేదైనా పని చేస్తున్నావా, సంఘంలో వచ్చి పాటలు పాడుతున్నావా, సంఘంలో మొత్తం ఊడుస్తున్నావా, శుద్ధి చేస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నా నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. భూమి మీద నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం కలుగుతుంది. మరి నీతిమంతులకు ప్రతిఫలం కలుగుతానప్పుడు భక్తిహీనులకు కూడా కలగాలి కదా. మరి భక్తిహీనులకు కూడా ప్రతిఫలం కలుగుతుంది. దేనికోసం కలుగుతుంది? వారు ఏం చేస్తున్నారో దానికి కలుగుతుంది ప్రతిఫలం. నీతిమంతులేమో సత్క్రియలు చేసుకుంటూ పోతే భక్తిహీనులేమో చెడగొట్టే కార్యాలు చేస్తూ ఉంటారు. భక్తిహీనులేమో నాశనం చేస్తూ ఉంటారు. భక్తిహీనులేమో ఏదైతే వారు చేస్తున్నారో ఆ భక్తిహీనమైన పనులు, ఆ భక్తిహీనమైన పనులకు తగిన ప్రతిఫలం వాళ్ళకు కూడా కలుగుతుంది. నీ అంటలే, దేవుడు అంటున్నాడు. చూడండి, ఇక్కడే అంటున్నాడు, సామెతలు 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము నొందుదురు, భక్తిహీనులు పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. హల్లెలూయా. అమ్మ వినండి జాగ్రత్తగా, దేవుని బిడ్డ విను జాగ్రత్తగా. నీవు చేసిన ప్రతి పనిని దేవుడు గుర్తుంచుకుంటాడు. నేను చేసిన పనిని ఎవరు గుర్తిస్తలేరు కదా నువ్వు అనుకోవద్దు. నువ్వు చేసే దేవుని కోసం. మనుషుల విషయాలలో నువ్వు కార్యాలు చేస్తున్నా దేవుని కోసమే చేస్తావు. అందుకని మీరు ఏం చేసినా దేవుని కోసమే చేస్తున్నట్టుగా మీరు చేయండి. మనుషులు మర్చిపోవచ్చు నువ్వు చేసిన పనిని, దేవుడు మర్చిపోడు. మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నువ్వు చేసిన పనిని గుర్తిస్తాడు. హల్లెలూయా. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట పౌలు అంటాడు. ఏమన్నారంటే, ఉపకారమును
ధర్మమును చే మరవకుడి. ఏమే హల్లెలూయా. ఇక్కడ 4వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనంలో 2వ భాగం చదువుతున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైనవి. ఏంటి కదా మనం చేసేటువంటి సత్క్రియలు కదా. ఇంకో దగ్గర రాయబడింది అన్నమాట, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ఇలా చాలా విషయాలు చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం కలుగును. నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి 100 రెట్లు నీకు ఆశీర్వాదం ఇస్తాడు ఖచ్చితంగా. 3వ ఆశీర్వాదం మనం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 7. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఎంత గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. అమెరికా దేశంలో 18వ శతాబ్దంలో జీవించిన 2 వ్యక్తుల యొక్క చరిత్రను బయటికి తీశారు. 18వ శతాబ్దంలో అందులో ఒక వ్యక్తి నాస్తికుడు, ఒక వ్యక్తి దేవుని సేవకుడు. వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి నాస్తికుడు, ఒక వ్యక్తి ఏమో దేవుని సేవకుడు. ఆ 2 వ్యక్తుల చరిత్రను తీసుకొని వచ్చేసరికి ఈ దేవుని సేవ చేసి దేవునిలో యథార్థంగా జీవించి ఒక నీతిమంతుడైనటువంటి ఆయన యొక్క కుటుంబము వర్ధిల్లి వైస్ ప్రెసిడెంట్, అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ దాకా పోయాడు. ఆయన వంశావళిలో నుంచి వచ్చిన వ్యక్తి. గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. ఈ నాస్తికుడుగా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వంశాన్ని కూడా తీశారు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఆయన వంశావళిని కూడా తీసేసరికి 2వ తరం 3వ తరం వచ్చేసరికి అసలు ఆ వంశమే లేదు. ఆ వంశమే లేదు, డిసపియర్ అయిపోయింది. ఆత్మహత్యలు చేసుకున్నారు, చంపబడ్డారు, రోడ్డు యాక్సిడెంట్లు చచ్చిపోయారు, రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా అదైపోయారు. ఈ దేవసేవకుడి యొక్క వంశావళిలో నుంచి అమెరికా దేశానికి వైస్ ప్రెసిడెంట్గా పోయేంత స్థానాన్ని దేవుడిచ్చాడు. గొప్ప గొప్ప లాయర్లు, గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికారులు, వ్యాపారవేత్తలు ఈ యొక్క వంశంలో నుంచి వచ్చారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, భక్తిహీనుల క్లియర్గా రాయబడింది ఇక్కడ, భక్తిహీనులు పాడై లేకపోవుదురు. వినాలి జాగ్రత్తగా. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. నీ ఇల్లు నిలుస్తుంది. పిల్లల తరము వర్ధిల్లుతుంది. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ కుటుంబం యొక్క పరిస్థితులన్నీ అల్లకల్లోలమైన స్థితిలో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో నీ ద్వారా నీ ఇంటిని దేవుడు కడతాడు. నీ ద్వారా నీ వంశావళిని దేవుడు వృద్ధి పొందింపజేస్తాడు. నీ ద్వారా తరతరాలకు ఆశీర్వాద కారణంగా మారుస్తాడు. ఎంత ధన్యులం మనం నీతిమంతులంగా మార్చబడుతున్నారు. భక్తిహీనులుగా ఉంటే వాని ఇల్లు ఉండదంట. హల్లెలూయా. నీ కుటుంబం నాశనం కావాలని ఎవరైనా కోరుకుంటున్నారనుకో, నువ్వు నీతిమంతుడు, నువ్వు దేవుని బిడ్డవు, నీ ఇల్లు నాశనం కావాలని ఎవరైనా కోరుకుంటున్నారనుకో, వాని ఇల్లు ఉండదు అక్కడ. అడ్రస్ గల్లంతు అవుతారు, గల్లంతు అయిపోతారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఎందుకు? దేవుడు అన్నాడు, బిడ్డ
ఒక్క త్రోవ గుండా వచ్చిన శత్రువు వాడు 7 త్రోవల గుండా పారిపోతాడు. నీవు నీ శత్రువుని వెతుకుతావు కానీ నువ్వు వాడిని దొరకబట్టలేవు, వాడిని కనుగొనలేవు. ఎందుకంటే వాడిని అదృశ్యమేలాగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీతిమంతుని ఇల్లు నిలుచును, భక్తిహీనులు పాడై లేకపోదురు. లేకపోదురు అంటే అర్థం ఏంటిది? కూలిపోతుంది, డిసపియర్ అయిపోతుంది. అందుకని నీతి, దేవుని యొక్క నీతిలో మనం నిలిచి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి నీతిలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆశీర్వాదాన్ని మీదకి పరిగెత్తుకుంటూ వస్తాయి. నీ ఇల్లును దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను కడతాడు దేవుడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఏకాంగులను సంసారులుగా చేయువాడు. నువ్వు దేవుని బిడ్డగా నీతిమంతుడుగా ఎప్పుడైతే మార్చబడ్డావో నిన్ను ఒక కుటుంబంగా దేవుడు మారుస్తాడు. మా నాన్న యొక్క చరిత్ర కూడా మీకు చెప్పాలి. మా నాన్న 13 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. మా నాన్నకు ఒక తమ్ముడు. 13 సంవత్సరాల వయసులో మా నాన్న మా చిన్నాన్నను పోషిస్తూ పెంచి పెద్ద చేశాడు. 13 ఇయర్స్కే. తల్లిదండ్రులు ఇద్దరు లేరు. మా నాన్న యేసు ప్రభువుని తెలుసుకున్నాడు, దేవుని మార్గాలను తెలుసుకున్నాడు, దేవునిలో జీవించడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరి దేవుడు ఏం చేశాడంటే మా నాన్నను అత్యధికంగా ఆశీర్వదించాడు. తల్లిదండ్రులు లేరు, ఒక తమ్ముడు. ఆయనను చూసుకుంటూ మా నాన్న పోషింపబడుతూ కష్టపడి పనిచేస్తూ అండమాన్కి వెళ్ళాడు, అండమాన్ ఐలాండ్స్కి. అక్కడ ఒక ఉద్యోగం చేస్తూ, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ వాళ్ళ తమ్ముడిని అక్కడికి పిలిపించుకొని ఆయన కూడా ఒక ఉద్యోగాన్ని పెట్టించి ఆ విధంగా ప్రార్థన చేస్తూ దేవుడంటే విశ్వాసము, దేవుడంటే భక్తి, దేవుడంటే భయము, అలా జీవిస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో దేవుడు అద్భుతంగా మరి వివాహం జరిగింది. అండమాన్ నుంచి ఇంటికి వచ్చేసి వివాహం చేసుకున్నాడు. మళ్ళీ అండమాన్ వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు తన ఆలోచనను మార్చేసి అండమాన్ బదులు హైదరాబాద్ తీసుకొచ్చాడు. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో, హెల్త్ అండ్ మెడికల్ సర్వీసులో జాబ్ వల్ల మరి అమ్మను దేవుడు ఇటు వరంగల్ జిల్లా గూడూరు ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మా నాన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రకాష్ అన్న అక్కడ జన్మించాడు. మేము వరంగల్ జిల్లాకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ జన్మించాము. 5గురిని దేవుడు ఇచ్చాడు, 5గురి కుటుంబాలను దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు మనవరాలతో దేవుడు ఆశీర్వదించాడు. అందరూ ఉన్నతమైనటువంటి స్థానంలో, 5గురు అన్నదమ్ములను కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. నన్ను సేవకుడుగా దేవుడు మార్చాడు. ఇంకో బ్రదర్ను కూడా దేవుడు సేవకుడుగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా ఒక్కడే ఈరోజు శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తూ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమీ లేదు, ఒంటరివాడు. కానీ క్రీస్తుంటే నువ్వు ఒంటరివాడు కాదు, నీ ఇల్లు నిలుస్తుంది. ఎవ్వరు లేరు నాకు అనుకుంటున్న వారు, క్రీస్తు నీలో ఉన్నాడు. నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. నిన్ను అనేక వంశాలకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను. అబ్రహాము ఒంటరిగా దేవుడు పిలిచాడు. అబ్రహామును ఎక్కువ మంది జనమగులాగా వృద్ధిపరిచాడు. మరి అబ్రహాము జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కరువులు వచ్చాయి, ఎన్ని యుద్ధాలు జరిగాయి. అవన్నిటి నుంచి తప్పిస్తూ అబ్రహాము వంశావళిని దేవుడు కాపాడుతూ వచ్చి ఆ వంశావళి నుంచి యేసుక్రీస్తుని జన్మింపజేశాడు. ఎంత గొప్ప ధన్యత. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు. భక్తిహీనులు లేకపోదురు, కానీ నీతిమంతుని ఇల్లు నిత్యము నిలుచును. 3వ ఆశీర్వాదం. అలాగే 4వ ఆశీర్వాదం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 3:18. త్వరగా ముగిస్తాను. సామెతలు 3:18. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లును, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. 4వ ఆశీర్వాదం. సూర్యోదయం అయినప్పుడు కొంచెమే వెలుగుంటుంది,
సమయం గడుస్తున్న కొలది ఏమైతే చెప్పండి, ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ ఏమని రాబడిందంటే పట్టపగలగు వరకు, పట్టపగలు వచ్చేసరికి ఇప్పుడు కరెక్ట్ టైం ఇది. ఈ పట్టపగలు వచ్చేసరికి వెలుగు ఏమైపోతుంది, భీకరంగా మారిపోతుంది. అది దేవుడు ఏం చేస్తాడట అంటే నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఫస్ట్ కొంచెమే వెలుగు ఉంటుంది. ఉదయకాలం వెలుగు ఎలా ఉంటుంది, అలా కొంచెమే వెలుగు ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి ఎట్లుంటుంది, పూర్తి ప్రకాశం. అలా చేస్తాడు నీ జీవితాన్ని, పూర్తి ప్రకాశమానముగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని చీకట్లు. ఇప్పుడు చూడండి, ఎంత చీకటి ఎక్కువైతే అంత వెలుగు పెరుగుతుంది. చీకటి నీ మీద ఎంత ప్రయత్నం చేస్తే నీ వెలుగే అంత తేజరిల్లుతుంది. నీ జీవితం కూడా చీకటి అయిపోవాలని, నీ జీవితం కూడా ఆటంకం అయిపోవాలని దుష్టుడు, శత్రువులు నీ జీవితాన్ని చీకటిగా మార్చడానికి ప్రయత్నం చేస్తే ఏమైతే చెప్పండి, నువ్వు ఇంకా ఎక్కువ వెలుగుగా మారిపోతావు. కాబట్టి నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజుకు నిన్ను తేజరిల్లే వ్యక్తిగా, ప్రకాశించే వ్యక్తిగా, ఈ లోకంలో నిన్ను ఒక మహిమకరమైన వ్యక్తిగా. అందుకని యేసుప్రభువు కూడా గొప్ప మాట అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చెప్పండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటే ఈ వెలుగు తేజరిల్లుతున్నది. ఈ వెలుగు రోజుకు మన వెలుగు ప్రకాశించుచుండాలి. రోజుకు మనలో ఉన్న మహిమ ప్రకాశమానంగా మారాలి. అప్పుడు ఏం జరుగుతుంది, చీకటిలో నుండి వెలుగు దగ్గరికి వస్తారు ప్రజలు. చీకట్లో ఎవరు ఉండడానికి ఇష్టపడరు. చీకటి అంటే పాపం, చీకటి అంటే నిరాశ, చీకటి అంటే వారి జీవితంలో ఒక గమ్యం, ఒక గురి లేదు. చీకటి అని అంటే ఎడిపోతున్నారో వాళ్ళకి తెలియదు, చీకట్లో మార్గం తెలుస్తారో తెలియదు, ఎడిపోతున్నారో వాళ్ళకి తెలియదు. సో అలాంటి వ్యక్తులు గమ్యము, గురి, నిరీక్షణ లేనటువంటి ఆ చీకటి ప్రజలు వెలుగు దగ్గరికి వెతుక్కుంటూ పరిగెత్తుకుని వస్తారు. అంతకంతకు నీ వెలుగు తేజరిల్లుతున్నప్పుడు, అంతకంతకు నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు, అంతకంతకు నువ్వు ప్రకాశమానముగా మారిపోతున్నప్పుడు అనేకులు నీ వెలుగు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నువ్వు ఏ ఊరిలో ఉంటున్నావు, ఏ గ్రామంలో ఉంటున్నావో, ఏ పట్టణంలో ఉంటున్నావో, ఏ వీధిలో ఉంటున్నావో, ఆ వీధిలో నీవు ఒక ప్రకాశమానమైన వెలుగుగా, లైట్ హౌస్గా నువ్వు మారిపోతావు. నీ కుటుంబం ద్వారా నీ ప్రాంతం అంతా రక్షింపబడుతుంది. నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న చీకటి ప్రజలందరూ వెలుగును చూస్తారు. అందుకని చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు అని యేసుప్రభువు అంటున్నాడు. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు. అది యేసుక్రీస్తుకి ఉన్న ప్రవచనం. మరి ఇప్పుడు నిన్ను చూసినప్పుడు చీకటిలో ఉన్న ప్రజలందరూ గొప్ప వెలుగును చూస్తారు. నీ వీధిలో ఉన్న ప్రజలు నీ వెలుగును చూస్తారు. నీవు ఒక వెలుగుగా ఉండలాగున దేవుడు నిన్ను నియమించాడు. ఎలాగా? తేజరిల్లుతున్న వెలుగు, ప్రకాశించుచున్న వెలుగు. అందుకని 2 కొరింథీ 3వ అధ్యాయం కూడా మనకు వాక్యం చెప్తా ఉంది, మహిమ నుండి అధిక మహిమకు వెళుతూ. దేవుని యొక్క మహిమను మనం ప్రకాశింపజేస్తున్నాం, మహిమ నుండి అధిక మహిమకు. కాబట్టి నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీ మార్గములు కూడా తేజరిల్లును గాక. మీ వెలుగు ఇంకా అత్యధికంగా ప్రకాశించును గాక. మీ వెలుగు అన్యజనుల మధ్యలో, చీకట్లో ఉన్న ప్రజల మధ్యలో అత్యధికంగా ప్రకాశించుచుండగా అనేకులు దేవుని యొద్దకు పరిగెత్తుకుని వచ్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక వెలుగుచున్న దీపము ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. ఎన్నో దీపాలను వెలిగించడం వల్ల ఏం ఖర్చేం కాదు. ఎట్లాగది వెలుగుతుంది, ఎట్లాగది ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశించుచున్నటువంటి దీపము ఒక ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఏమన్నా ఖర్చేం కాదు. అది తన సహజ స్థితిలో వెలుగుతున్న వెలుగు దాన్ని అంటించింది అంతే. ఇప్పుడు ఉదాహరణకి మన ఫోన్లన్నీ కూడా ఛార్జింగ్ పెడతాం మనం. ఇప్పుడు రానున్న దినాల్లో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే అయిపోయేటట్టున్నాయి పొల్యూషన్ తగ్గించడానికి కోసం. ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెడితే పవర్ కన్జ్యూమ్ అవుతుంది, మరి పవర్ ఖర్చు అవుతుంది కదా. కానీ ఇక్కడ వెలుగుచున్న దీపం అంట
ఇంకో దీపాన్ని వెలిగించినప్పుడు ఖర్చు అవుతుందా? కాదు. అంటే ఉచితంగా దేవుడు నీకు ఇచ్చాడు బిడ్డ, నువ్వు ఉచితంగా ఇవ్వు. ఉచితంగా అనేకుల కోసం ప్రార్థన చేయి. ఉచితంగా సువార్త ప్రకటించు. ఉచితంగా వాక్యాన్ని ఇవ్వు. ఆమేన్. 4వ ఆశీర్వాదం, నీతిమంతుని మార్గము అంతకంతకు తేజరిల్లును. ఇప్పుడు నీ మార్గం ఎలా ఉంది చెప్పు? చీకట్లో ఉందా? ఇప్పుడు నీ జీవితం ఎక్కడుంది చెప్పు? ఇంకా అంధకారంలో ఉందా? వెలుగు కలుగునుగాక. నీ జీవితంలో వెలుగు కలుగునుగాక. నీ జీవితంలో దాగి ఉన్న ప్రతి చీకటి తొలగిపోవునుగాక. ఏ మూలలో, నీ హృదయంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఏ మూలలో చీకటి దాగి ఉన్నా ఆ చీకటి యేసు నామములో తొలగిపోవునుగాక. లెట్ దేర్ బి లైట్. వెలుగు కలుగునుగాక. అంతకంతకు తేజరిల్లునుగాక నీ మార్గాలు. ఆమేన్. 5వ ఆశీర్వాదాన్ని చదివి మనం ముగించుకుందాం. ఇది గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 6. 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. గొప్ప ధననిధి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ ఇల్లు గొప్ప ధననిధి. భక్తిహీనుని ఇంటికి కూడా వస్తుందంట రాబడి, కానీ అది శ్రమకు కారణమవుతుందంట. భక్తిహీనునికి కూడా వస్తుంది డబ్బు. ఎందుకంటే దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కుమ్మరిస్తూ ఉన్నాడు. నీతిమంతుని ఇంటికి డబ్బు వస్తుంది, భక్తిహీనుని ఇంటికి కూడా డబ్బు వస్తుంది, కానీ అది శ్రమకు కారణమవుతుంది. కానీ నీతిమంతునికి వచ్చినటువంటిది ఆశీర్వాదానికి కారణమవుతుంది. నీ ఇంటికి ఏదైతే డబ్బు వస్తుందో, నీ ఇంటికి ఏదైతే ధననిధి ఉందో అది ఆశీర్వాద ధననిధి. ఐశ్వర్యముతో నింపబడిన గృహముగా ఉంటుంది. నీతిమంతుని ఇల్లు ధననిధి. క్రీస్తు కొరకైన నీ ధనము. మనము ధనవంతులుగా ఉండాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వలన మిమ్మును ధనవంతులనుగా చేయుటకై ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఏం చేయుటకై? ధనవంతులను చేయుటకై. అంటే ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మార్చబడ్డామో మనల్ని ధనవంతుల వరుసలో నిలబెట్టాడు. ఆమేన్. మనం ఇప్పుడు ఏ వరుసలో ఉన్నాం? ధనవంతుల వరుసలో ఉన్నాం. ఎప్పుడు నువ్వు పేదవాళ్ళని ఒప్పుకోవద్దు. ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదని ఒప్పుకోవద్దు. నిన్ను ఆల్రెడీ ధనవంతులుగా మార్చేశాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ధననిధి అంటే ఊరుతూనే ఉంటా అంటది. డబ్బులను దేవుడు ఇస్తూనే ఉంటా అంటాడు. నీకు సమృద్ధిని దేవుడికి ఇస్తూనే ఉంటా అంటాడు. నువ్వు ఇస్తూనే ఉంటా అంటావు. నీలో నీతిమంతునికి ఉన్న రాబడి, నీతిమంతునికి ఉన్న ధనము అనేక మంచి కార్యాల కోసం వాడబడుతుంది. అనేకుల యొక్క ఆకలి తీరుస్తుంది, అనేకులకు సహాయం చేస్తుంది, అనేక సేవా కార్యక్రమాలను జరిగిస్తుంది. ఆ దేవునికి మహిమకరంగా వాడబడుతుంది ఆ ధనము. ఆమేన్. అదే భక్తిహీనునిలో ఉన్న ధననిధి అది శ్రమకు కారణమవుతుంది. ఆమేన్. ఈరోజు చాలామంది ధనవంతులు ఉన్నారు, అన్నమే తినరు. వాళ్ళు ఒక ఎండిపోయిన రొట్టె తింటారు, ఆయిల్ కూడా వేసుకోరు దాంట్లో. పుల్కలు తింటారు వాళ్ళు. బాగా డబ్బు ఉంటుంది, అన్ని రోగాలే ఉంటాయి. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. రకరకాల ప్రాబ్లమ్స్తో వారు నలిగిపోతూ సరి అయిన భోజనం కూడా చేయరు. అదే నీతిమంతుడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా, అతని యొక్క రాబడి, అతని ఇంట్లో ఉన్న ధనము అది దేవుని మహిమ కొరకు వాడబడుతున్నది కనుక అది నీకు ఆశీర్వాద కారణంగా ఉంటుంది నీ ధనము. 5వ ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతుని ఇల్లు
ధననిధిగా మారిపోతుంది. విస్తారమైన ధననిధి నీ ఇంట్లో ఉంటుంది. ఆమె చెప్పండి, విస్తారమైన ధననిధి నీతిమంతుల ఇంట్లో ఉంటుంది. నమ్ముతున్నారా? నమ్మండి. దేవుడు కూడా అన్నాడు, రహస్య స్థలములో దాచబడిన ధననిధి నీకు ఇస్తాను బిడ్డ అన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీతిమంతులుగా మార్చబడతావో ధనాన్ని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది, నీ గృహంలోనికి వచ్చేస్తుంది, నీ చేతి పని ఆశీర్వదింపబడుతుంది, నీ వ్యాపారం ఆశీర్వదింపబడుతుంది, నీ వ్యవసాయం ఆశీర్వదింపబడుతుంది, నీ గృహం అత్యధికంగా ఆశీర్వదింపబడుతుంది. పేదవాడుగా ఉంచాడు దేవుడు, ఐశ్వర్యవంతునిగా దేవుడు నిలబెడతాడు. అప్పిచ్చేవాడుగా ఉంటాడు అన్నాడు దేవుడు. మీరు తలవలే ఉంటారు కానీ తోకవలే ఉండరు, మీరు అప్పిచ్చేవారుగా ఉంటారు బిడ్డ అంటున్నాడు. మనం పేదవారుగా పుట్టొచ్చు, పేదవారిగా యేసు దగ్గరికి రావచ్చు, కానీ పేదవారిగా ఉండిపోవు. నీవు ఒక ధననిధి కలిగిన ఐశ్వర్యవంతుగా మారుస్తాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. 112వ కీర్తనలో ఉంది, కలిమియు సంపదయు వాని ఇంట నుండును. 112 చదవండి. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత 112వ కీర్తన ఖచ్చితంగా చదవాలి. మీరు ఖచ్చితంగా చదవాలి 112. కలిమియు సంపద వాని ఇంటిలో ఉండును. వావ్, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఇచ్చేవాడుగా దేవుడు నిలబెడుతున్నాడు. ఈ క్వారంటైన్ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో లోకంలో ఉన్న ప్రజలు అల్లాడుతుండొచ్చు, కానీ నీతిమంతులైన దేవుని బిడ్డలు సమృద్ధిగా ఉంచి ఇతరులకు ఇచ్చేలాగా చేస్తాడు. నిజంగా మరి మన సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి పని లేక ఇంట్లో ఉంటున్నారు కదా, మనం కొంతమందికి సహాయం చేద్దాము అని నేను జస్ట్ ఇట్లా మాట చెప్పాను. మరి ముందుకు వచ్చి మన సంఘంలో ఉన్నటువంటి కొద్దిమందికే చెప్పాను, అది కూడా అందరికీ చెప్పలే. మరి ముందుకు వచ్చి ధారాళంగా వారు విత్తారు. అంటే ఈ కరువులో కూడా ఇచ్చేవారిగా దేవుడు మన సంఘంలో ఉన్న వారిని చేశాడు. ఏమైనా హల్లెలూయా. ధననిధి చెప్పండి, నా ఇల్లు ధననిధి, గొప్ప ధననిధి, మామూలు ధననిధి కాదు, గొప్ప ధననిధి. నువ్వు అనేకులకు ఇచ్చేవాడుగా ఉండే ధననిధి, సేవకు విత్తే ధననిధి, భూదిగంతాల వరకు సువార్త ప్రకటించడానికి సహాయం చేసే ధననిధి. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు కనుక భయపడవు. ఆయన నీతి నీలో ఉన్నది. నీతిని వస్త్రముగా ధరింపజేశాడంట. ఈరోజు ఒక వాక్యం చదువుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అది మీకు కూడా తెలియజేయాలని ఆశపడుతున్నాను. అది చదువుకొని మనం ముగించుకుందాం. ఓకే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఆ మాట చదివి మనం ముగించుకుందాం. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆమేన్. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. పైబట్ట. God has given me a robe of righteousness. నీతి అనే వస్త్రాలను దేవుడు ధరింపజేశాడు. ఆదామవ్వల వస్త్రాలను పోగొట్టుకున్నారు, అందుకని దిగంబరులంగా ఉన్నాం అనుకున్నారు. క్రీస్తు ద్వారా ఆ నీతి అనే వస్త్రాలను తిరిగి మనకు ధరింపజేస్తున్నాడు. అంటే ఈరోజు మనకున్న సిగ్గు, అవమానం, లజ్జ ఇవన్నీ దేవుడు తీసేసి నీతితో మనల్ని కప్పి ఉన్నాడు. క్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకున్నాం. మన నీతి కాదు, మన నీతి కానే కాదు, దేవుని యొక్క నీతి. మరి అలాగా మంతులనుగా మనల్ని మార్చి అనేక ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తుంది. ఇప్పుడు 20 ఆశీర్వాదాలను ధ్యానించాం మనం. అయితే బైబిల్ వాక్యం చదువుతా ఉంటే ఇంకెన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇక్కడ వచ్చే వారం కూడా ఇంకా కొన్ని ఆశీర్వాదాలను మనం ధ్యానించుకుందాం. మరి ఈరోజు ధ్యానించిన 5 ఆశీర్వాదాలు గుర్తున్నాయా? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటిది? ప్రతి ఆపద నుండి దేవుడు విడిపిస్తాడు. నీతిమంతుడు
విడిపింపబడతాడు. ప్రతి పరిస్థితి నుంచి విడిపింపబడతాడు. ఏ పరిస్థితిలో చిక్కుబడిపోయి ఉన్నాడో, ఏ పరిస్థితిలో బంధింపబడి ఉన్నాడో, ఆ ప్రతి పరిస్థితిలో నుంచి నీతిమంతుడు విడిపింపబడతాడు. రెండవ ఆశీర్వాదం, భూమి మీద నీతిమంతునికి ప్రతిఫలం కలుగుతుంది. ఈరోజు నీతిమంతుడుగా నిన్ను మార్చి సత్క్రియలు చేయటకి కొన్ని సత్క్రియలు నీ ముందు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ సత్క్రియలు చేస్తూ పో, మంచి కార్యాలను చేస్తూ పో, మంచి మాటలు మాట్లాడు, మంచి పనులు చేయి, మేలు చేయి. నువ్వు పుట్టక ముందే నీ కొరకు సత్క్రియలు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ క్రియలు నువ్వు చేయి. అలా నువ్వు చేస్తూ పోతే ఈ భూమి మీద నీకు ప్రతిఫలం కలుగుతుంది. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత కూడా అక్కడ పరలోకంలో అధికమైన ఫలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూమి మీద అనుభవిస్తావు ఫలాన్ని, పరలోకంలో అనుభవిస్తావు. ఆమేన్. మూడవ ఆశీర్వాదం, నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది, భక్తిహీనుని యొక్క ఇల్లు ఉండదు. నీతిమంతులంగా మార్చబడేటువంటి మన ఇల్లు, నువ్వు ఒక్కడివే కావచ్చు. ఈరోజు ఇంట్లో నువ్వు ఒక్కరివే దేవుని బిడ్డగా ఉండొచ్చు. నీ ఇల్లుని దేవుడు నిలబెడతాడు, నీ ఇల్లుని దేవుడు కడతాడు. ఎగ్జాంపుల్ చెప్పాను మా నాన్న గురించి. మా నాన్న 13 సంవత్సరాలకి తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయాడు. మరి ఆయన తమ్ముని చూసుకుంటూ, తన జీవితాన్ని చూసుకుంటూ, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రార్థన చేస్తూ దేవునిలో ముందుకు సాగాడు. కాబట్టి ఈరోజు మా కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నాలుగవది, నీతిమంతుడు మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. నీ మార్గాలు తేజరిల్లుతాయి. నీ మార్గాలలో, నీ జీవితంలో ఎక్కడ చీకటి ఉన్నా ఆ చీకటి అంతా తొలగిపోతుంది. తేజరిల్లింపజేస్తాడు నిన్ను. అలాగే మరి ఐదవది, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. గొప్ప ధనముతో నిన్ను నింపబోతున్నాడు, గొప్ప ఐశ్వర్యంతో నిన్ను నింపబోతున్నాడు. నీతిమంతుడుగా మార్చినటువంటి దేవుడు నిన్ను గొప్ప ధననిధినిచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ధననిధి యొక్క తాళం చేతులను దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు. వాడు దేవుని మహిమ కొరకు వాడు. నువ్వు ఏం కావాలనుకుంటే దేవునికి ఇస్తాడు, ఎంత కావాలనుకుంటే దేవునికి ఇస్తాడు. దేవుని మహిమ కోసం వాడు. దేవుని కొరకు ధనవంతుడిగా మార్చబడు. అదే భక్తిహీనుని యొక్క ధనము వానికి శ్రమల పాలు చేస్తుంది, కానీ నీతిమంతుని యొక్క ధనము వాడిని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. కాబట్టి నీతిమంతులుగా మార్చి మనం పేదవారుగా ఉండడం దేవుని చిత్తం లేదు, మనము ఐశ్వర్యవంతులంగా ఉండడం దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని కార్యాల కోసము మనము విత్తవలసిన వారమై ఉన్నాము కనుక. దేవుని బిడ్డలారా, నీతిమంతుడుగా మార్చబడి ఉన్న మనము ఎంత ధన్యులం ఈ భూమి మీద, చాలా ధన్యులం. మనలాంటి ధన్యులు ఎవరు లేరు ఈ భూమి మీద. ఓకే, కాబట్టి ఈరోజు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. ఈరోజు భూమి మీద కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రజల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ భూమి మీద నుండి ఈ వైరస్ మొత్తం తుడిచిపెట్టుకుని పోయేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఏకీభవిస్తామా? ఎస్, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ నామములో చేరి వాక్యం వినడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ లాక్డౌన్ టైంలో మా గృహాల్లోనే ఉండి మేము ఆరాధిస్తున్నామయ్యా. మా గృహాల్లో ఉండి మేము ఆరాధించుచుండగా ఒక్కొక్క గృహాన్ని వెలుగుమయమైన గృహముగా, ఆ ప్రాంతాలకు మహిమకరమైన గృహాలుగా మీరు మార్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీతిమంతునికున్న 5 ఆశీర్వాదాలను మాకు తెలియజేశావు ప్రభువా. 5 ఆశీర్వాదాలు యేసు నామములో ఇప్పుడే ఈ బిడ్డల జీవితాల్లోనికి దిగివచ్చునుగాక. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే 5 ఆశీర్వాదములు ఈ బిడ్డల జీవితాల్లోనికి దిగివచ్చునుగాక. నాయన నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటున్నావు ప్రభువా. ఇదిగో నాయన నీకు స్తోత్రాలు, గొప్ప ధననిధిగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే పేదరికము తొలగించి మీ ధననిధిని ఇవ్వండి ప్రభువా. మీ ధననిధి ప్రతి గృహంలో ఉండును గాక. అలాగే వీరి మార్గములు అంతకంతకు తేజరిల్లుతాయంటున్నావు. వెలుగుమయముగా, ప్రకాశమయముగా వీరి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. నీతిమంతుని ఇల్లు నిలుస్తుందని సెలవిస్తున్నావు. వీరి గృహాలు నిలవబడును గాక, వీరి జీవితాలు నిలబడును గాక. తరతరాల ఆశీర్వాదం వీరి మీదకి దయచేయండి. వీరి ద్వారా తరతరాల వంశాలు వృద్ధి పొందును గాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా మీరు కృప చూపని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే నిబంధన క్రైస్తవ సహవాసంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి కుటుంబంలో మీ ఆత్మ కార్యము బహుబలముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, ఈరోజు ఎవరైతే బంధింపబడి ఉన్నారో, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నారు. ప్రతి ఆపద నుండి నీతిమంతుడు విడుదల పొందుతాడని చెప్పావు. మొదటి ఆశీర్వాదంగా విడుదలనిచ్చావు నాయన. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా.
తండ్రి నీ బిడ్డలకు విడుదల దయచేయండి నాయన, నీ బిడ్డలకు విడుదల దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, నీ బిడ్డలకు మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, అయా నీకు వందనాలు నా తండ్రి. అలాగే ప్రభువా, కరోనా వైరస్తో భూమి మీద ఈరోజు ఎంతోమంది నాయన భయంకరమైన అల్లకల్లోలమైన పరిస్థితుల మధ్యలో ఉండగా, లాక్డౌన్తో ఎంతోమంది నిరాశ్రయాలైపోయారు, ఆహారం లేని స్థితిలో ఉన్నారు. ప్రభువా, బిడ్డలకు మీరు ఆహారాన్ని పంపండి, సహాయం చేయండి ప్రభువా. మా వంతు సహాయం కూడా మేము చేసేలాగున మమ్మల్ని ప్రేరేపించండి, మమ్మల్ని బలపరచండి, మా చేతులను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ని యేసు నామములో లయపరుస్తున్నాం. ఈ వైరస్ ప్రభావము భూమి మీద నుండి పూర్తిగా యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి చీకటి క్రియలు యేసు నామములో కాలిపోవునుగాక. తండ్రి, అమెరికాలో భయంకరంగా రోజుకు కొన్ని వేల మంది చనిపోతున్నారయ్యా. ఫ్రాన్స్లో ప్రభువా, బెర్లిన్లో, బెల్జియంలో, జర్మనీలో, ఇంగ్లాండ్లో, మరి టర్కీలో, ఇరాన్లో, ఎన్నో దేశాల్లో ప్రభువా ప్రజలు భయకంపితులైపోతున్నారు నాయన, విడుదల ఇచ్చేయండి. మా భారతదేశంలో ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందకుండా యేసు నామములో వైరస్ని లయపరుస్తున్నాం. పూర్తిగా యేసు నామములో వైరస్ లయమైపోవునుగాక. మరి ప్రభావంతో ప్రజలు బాధపడుతుండగా సహాయం చేస్తున్న వైద్యులను దీవించండి ప్రభా. వైద్య వృత్తిలో ఉన్న వారందరినీ ఆశీర్వదించండి. మెడికల్ వర్కర్స్ అందరినీ దీవించండి. వారికి ఈ వైరస్ సోకకుండా మీ రక్తంతో వారిని కప్పమని ప్రార్థిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని దీవించండి. వారికి మంచి జ్ఞానమును, వివేకమును దయచేసి వారు ఎన్నో భద్రతా చర్యలను చేపడుతుండగా వారిని దీవించండి. అలాగే ప్రభువా, మరి పారిశుద్ధ్య కార్మికులు ఎంతగానో పనిచేస్తున్నారు, వారిని దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఎలక్ట్రిసిటీ వారిని కూడా దీవించండి. నిరంతరము మరి కరెంటును మరి ప్రసారం చేస్తున్న వారిని దీవించండి ప్రభువా. అలాగే నా తండ్రి నీకు స్తోత్రములు. మరి ఆహార పదార్థాలను పండిస్తున్న రైతులను దీవించండి. ఆహార పదార్థాలను, కూరగాయలను పండిస్తూ ప్రజలకు అందిస్తున్న రైతులను ఆశీర్వదించండి నాయన. అలాగే మరి కిరాణా షాప్ వారిని కూడా దీవించండి. మరి ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో వారికి వైరస్ సోకకుండా వారిని మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ గాయపడిన స్థలకు అప్పచెప్తూ ప్రభువా, ఈ వాక్యాన్ని మా హృదయాంత చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరందరూ ఈరోజు ఆశీర్వదింపబడి ఉన్నారని నమ్ముచున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దేవుడు దీవించుగాక. అలాగే మీరు ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. అనేక గ్రూప్స్లో అనేకులు కూడా మీరు షేర్ చేయండి. మీ యొక్క ఫేస్బుక్ వాళ్ళలో కూడా షేర్ చేయండి. మరి అలాగే మీరు రోజు కూడా ప్రార్థన చేయండి. త్వరలో ఈ లాక్డౌన్ ఎత్తివేయబడి మనమందరము కలిసి ఆరాధనలో పాల్గొన. మరి వచ్చే ఆదివారం రోజు రొట్టె ద్రాక్షరసం ఉంటుంది, మీ గృహాల్లోనే ఉంటుంది. వచ్చే ఆదివారం ఫస్ట్ సండే అనుకుంటున్నాను. ఈరోజు 26 కాబట్టి వచ్చే ఆదివారం రోజు మరి మొదటి ఆదివారము కనుక వచ్చే ఆదివారం రోజు మీ గృహాల్లోనే రొట్టెను, ద్రాక్షరసాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఫ్రెష్ ద్రాక్ష పళ్ళు దొరకకపోతే డ్రై ఫ్రూట్స్, డ్రై ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి, ఎండు ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి వాటి జ్యూస్ తయారు చేయండి. ఓ రొట్టెని తయారు చేసుకోండి. ఇంట్లోనే ఆరాధనలో కూర్చున్నప్పుడు అది మీ ముందే పెట్టుకోండి. మనం అందరం ఒకేసారి ప్రార్థన చేసి భుజిస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ఇంట్లోనే రొట్టెను, ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నప్పుడు నిజంగా గొప్ప ఆశీర్వాదాలు మీ గృహంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి నిజంగా రోజు ప్రార్థన చేయండి. త్వరలో మనం కలుసుకొని ఆరాధన చేయలాగున మరి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయబడే పరిస్థితులు రావాలని, ఈ వైరస్ పూర్తిగా అంతమొందాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా మీరు మాకు ఫోన్ చేయడం మర్చిపోకండి. ఓకే, మీరు తప్పకుండా మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీకోసం ప్రార్థన చేస్తాము. తప్పకుండా మీరు కాల్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఓకే, మరి చివరికి ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, కాపుదల, నీతిమంతునికి ఉన్న ఆశీర్వాదములు ఏవైతే ఉన్నాయో ఈరోజు విన్నటువంటి ఆశీర్వాదములు మరి కలిగిన ప్రతి ఒక్కరిని, అలాగే సకల పరిశుద్ధులకు ఇప్పుడు నిలబెట్టుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.